శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణం. భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 10వ అధ్యాయము అంటే భగవాను యొక్క విభూతి విస్తారంగా వివరిస్తున్నారు. అవి మనం దర్శించే లౌకికంగా ఉంటాయి, అలౌకికంగా అంటే దివ్య విభూతులై ఉంటాయి. ఇప్పటి వరకు మనం సూర్య, చంద్రమ, అగ్ని, నదులు, పర్వతములు ఇవన్నీ చూసాం. ఇప్పుడు పురాణాలలో చెప్పే ఆ పురాణ గాథలు ఏవైతే ఉన్నాయో వాటిలో చెప్పే విభూతుల గురించి కూడా భగవాను ప్రస్తావన చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే పురాణాలు ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. అందువలన ఆ పురాణాల్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో శ్రేష్టతమంగా ఉన్నటువంటి ఆ విభూతులు కూడా నేనే అంటే నన్నుగా గుర్తించవలను అని అర్జునునికి ఒక కమాండ్ అంటే ఆదేశం, ఉపదేశం ఇస్తున్నారు. అయితే ఇంతవరకు మనం ఏం చూసాము? సిద్ధానాం కపిలో మునిహి అంటే ఈ సిద్ధులు ఎవరైతే సిద్ధులు సాధించారో వారిలో కపిల మహర్షి సర్వశ్రేష్ఠుడు. ఎందుకంటే వారు బ్రహ్మనిష్ట కలిగినటువంటి నిరంతరము ఆత్మనిష్టలో ఉన్నటువంటి ఒక గొప్ప అంటే బ్రహ్మ విద్య ఆచార్యతో పాటు సిద్ధులు కూడా కలిగి ఉన్నారు. శ్రీమద్ భాగవతములో మనము కపిల మహర్షిని విష్ణువు యొక్క అవతారముగా వర్ణిస్తారు. అందువలన మనం చూసాం ఈ సిద్ధులు ఎన్ని రకాలుగా వస్తాయని కూడా మనము చెప్పాము. అంటే సిద్ధులు సంపద వలను, అదేవిధంగా ఒక మంత్రం ఉచ్చారణ అంటే మంత్రం అనేది పురచ్చరణ అక్షరములు బట్టి ఉంటాయి. ఎన్ని అక్షరములు ఉంటే అన్ని అక్షరములకి అన్ని లక్షలతో మనము ఉచ్చారణ చేయాలి, జపం చేయాలి. లేదా అన్ని కోట్లు, ఎన్ని అక్షరములతో అన్ని కోట్లు. అప్పుడు ఆ మంత్రంకు ఉన్నటువంటి శక్తి, ఆ పొటెన్షియల్ శక్తి ప్రకటమవుతుంది అనమాట, లైక్ ఆటం బాంబు లాగా. సో అందువలన మంత్రం అండ్ ఔషధం అంటే అనేక రకములైనటువంటి మూలికలు, వాటి యొక్క పసరులు, చాలా ఔషధాలు తయారు చేస్తారు. అదేవిధంగా యోగాభ్యాసం వలన అంటే మీకు తెలుసు ఆ ప్రాణాయామం చేయడం, అదేవిధంగా ఆ ధారణ ధ్యానంతో పాటు అనేక ముద్రలు, బంధం ఉంటుంది, ముద్ర, బంధ, ఆసన, ప్రాణాయామ ఇవన్నీ కూడా ధారణ ధ్యానంతో కలిపి చేస్తారన్నమాట. క్రియాయోగ ఇవన్నీ ఉంటాయి. సో వీటి వలన ఆ సుప్తంగా ఉన్నటువంటి
ఆ కుండలని అంటే పొటెన్షియల్ గా ఉన్నటువంటి ఆ శక్తి విడుదలవుతుందన్నమాట. సో వీటి వలన కూడా అనేక రకమైనటువంటి సిద్ధులు వస్తాయి. అదేవిధంగా జన్మతః పుట్టినప్పటి నుండే ఆ ప్రారబ్ధ కర్మతో వచ్చినటువంటి ఆ శరీరంతో వచ్చినటువంటి వాటికి సిద్ధులు సంక్రమిస్తాయి అన్నమాట. అయితే మనం ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు, సిద్ధులకి మీ ఆత్మ జ్ఞానమున సంబంధం లేదు, సిద్ధులకి మోక్షమునకు సంబంధం లేదు. అందువల్లనే మనము ఈ 4 రకాల మనుషుల గురించి మనము చెప్పాం. ఏమిటి? ఉత్తములు, శ్రేష్ఠులు ఆత్మతత్వం పూర్తిగా నిష్ఠలో ఉంటూ సిద్ధులు కూడా కలిగి ఉండవచ్చును. అది ఉత్తమతమ శ్రేష్ఠులు. తర్వాత వారు ఆత్మతత్వం ఎరిగి ఆత్మనిష్టలో ఉంటారు. వారికి సిద్ధులు లేకుండా కూడా ఉంటారు. అది 2వ రకం. 3వ రకము ఆత్మజ్ఞానము ఏమి ఉండదు, సిద్ధులు కలిగి ఉంటారు. అది 3వ రకం. ఇక 4వ రకం అనేది ఆత్మతత్వము తెలియదు, సిద్ధులు ఉండవు. వాళ్ళు సామాన్య మనుష్యులు అన్నమాట. అయితే సిద్ధులు ఆత్మతత్వం 2 కలిగి ఉన్న వారిలో శ్రేష్ఠులలో కపిల మహర్షి అగ్రగణ్యులు. తరువాత జీవన్ముక్తులు అంటే ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం ఎరిగి సిద్ధులు లేకుండా ఉంటారు మహాత్ములు. ఎందుకు? ఆత్మయే సర్వ సిద్ధుల కల్లా శ్రేష్టమైన సిద్ధి అని రమణ మహర్షి ఉపనిషత్తులు చెప్పారు. రమణ మహర్షికి అడిగారు, సిద్ధుల సంగతి ఏమిటి? సిద్ధులేమి సిద్ధులండి, అవి స్వప్నంలో మీరు చూస్తున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటితో సమానమే మీ సిద్ధులు అన్నారు. మరి గొప్ప సిద్ధి ఏంటి? ఆత్మస్వరూపమే నేను అని ఎప్పుడైతే మీరు ఆత్మ అనుభూతి చెందుతున్నారో అదే సిద్ధుల కల్లా గొప్ప సిద్ధి అని చెప్పారు. సో ఈ విధంగా కేవలం సిద్ధులు కలిగిన వారు, అనేక మాయావి రాక్షసులు కూడా అనేక రకమైనటువంటి సిద్ధులు ఉంటాయి, కానీ వారు చివరికి సంసారులుగానే ఉంటారు. మనం చూసాం ఏమిటి? ఒక యోగి ఎంతో ఇలాంటి యోగ అభ్యాసం చేసి ఒక సిద్ధి వచ్చిందో ఆయనకి. ఆయన బ్లడ్ ఎంతటి రోగమైనప్పటికీ దానిపైన ఆ బ్లడ్ జస్ట్ మీరు ఇలాగే వేస్తే ఆ రోగం నయమైపోయేది. తెలుసో తెలియక ఆరంభంలో అది ఇలాగా ఆ యోగికి ఇలాగ తన రక్తం ఏదో ఒక రకంగా బయటకు వచ్చినప్పుడు ఇలా పెట్టేటప్పుడు తగ్గిపోయింది. దాని ద్వారా మిగతా భక్తులంతా ఏం తెలుసుకున్నారంటే ఈ యోగి యొక్క రక్తం ఎటువంటి జబ్బుకైనా ఔషధంగా పనిచేస్తుంది అని ప్రచారం చేశారు. ఇక ప్రతి ఒక్కరూ ఆయన కోసం వేచి ఉంటారు, రక్తం కోసం. ఆయన వీళ్ళ బారి నుండి తప్పించుకొని ఎంత ప్రయత్నించినా వెంటపడి వేటాడి ఆ యోగిని చంపేశారు, రక్తం తీసుకున్నారు. అంటే అదే విధంగా మీకు చెప్పాను ఇంక మరికొన్ని. ఒక యోగి భూగర్భంలోకి వెళ్ళి 3 నెలల పాటు భూమి లోపల ఉన్నాడు, కప్పేశారు. వెళ్ళేటప్పుడు నాకు అర్ధరాజ్యం కావాలని టిహ్రీ గర్వాల్ రాజు దగ్గర ఒప్పందం చేసుకున్నారు. అయితే 3 నెలల తరువాత రాజు వచ్చాడు. వారిని అభిషేకంతో ఇక ఆయనకి అర్ధరాజ్యం ఏంటి, పూర్తి సామ్రాజ్యమే ఆయన పాదాక్రాంతం చేస్తానని రాజు భావిస్తున్నటువంటి తరుణంలో బయటికి వచ్చిన వెంటనే ఏది నా యొక్క అర్ధరాజ్యం అని అడిగాడు. ఎందుకు? ఏ కోరికతో అక్కడ సమాధిలోకి వెళ్ళాడో
అదే కోరికతో బయటకు వచ్చారు. ఎటువంటి మార్పు లేదన్నమాట. అందువలన ఈ కేవలం సిద్ధుల వలన ఎటువంటి లాభం ఉండదు. ఒక వ్యక్తి చాలా ఉదాహరణ ప్రాణవాయువు సాధన చేసి నీటి మీద నడవడం ప్రాక్టీస్ చేశాడు. రామకృష్ణ పరమహంసులు వారి దగ్గరికి వచ్చి, మహారాజ్ నేను ఇప్పుడే ఈ నీటి మీద నడుచుకొని వచ్చానన్నాడు. రామకృష్ణ పరమహంస ఆశ్చర్యంగా చూశారు. ఏంటి మహారాజ్ ఇలా చూస్తున్నారు అనుకుంటున్నాడు ఆయన. ఇంతకీ ఈ అభ్యాసం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 15 సంవత్సరముల నుండి చేస్తున్నా అన్నాడు ఆయన. 15 అనాలిస్తే ఒక బోటు ద్వారా దాటి వచ్చేవాళ్ళం కదా ఈ నది, దానికోసం 15 సంవత్సరాల తపస్సు అవసరమా అన్నాడు రామకృష్ణ పరమహంస. దీన్ని బట్టి మనకి సిద్ధులకి మీ యొక్క ఆత్మతత్వమునకు సంబంధం లేదు. అయితే తర్వాత శ్లోకం, అశ్వానాం ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం నరాణాం ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఇప్పుడు ఇంతవరకు మన గంగావతారం యొక్క కథ చూసాం. ఇప్పుడు ఇంకో కథ మనకి తెలియాలి. ఎందుకంటే ఈ కథని చుట్టుకొని మరికొన్ని విభూతులు పరమాత్మ విభూతులుగా చెప్తున్నారు పరమాత్మ కృష్ణ. ఏంటి ఇక్కడ కథ? ఇక్కడ క్షీరసాగర మథనం కథ మీ అందరూ వినుంటారు పురాణాల్లో. శ్రీమద్ భాగవతంలో కూడా వచ్చింది, అనేక పురాణాల్లో. అయితే ఈ 2 కథల్లోనూ మనము నేర్చుకోవలసినటువంటి ఒక ఉపదేశం ఉన్నది. అది ఇంపార్టెంట్. కథలు వినడం వలన మనకు వచ్చేది ఏమి ఉండదు. ఈ కథల ద్వారా దాగి ఉన్నటువంటి సందేశం ఏమిటి అంటే, జీవితంలో మనం ఏదైనా ప్రారంభించామంటే దాని మధ్యలో విడిచిపెట్టకూడదు. అంటే దాన్ని పూర్తిగా లక్ష్యాన్ని సాధించాలంటే మనకి అత్యంత కార్యదక్షత, ఆ దృఢమైనటువంటి ఏకాగ్రత, దృఢ చిత్తం, సంకల్పం, పట్టుదల ఉండాల్సిందే. అవి లేకుండా ఏదో ఆరంభ సూరాహ అంటారు. ఇది ప్రతిదీ ప్రారంభించక్కర్లేదు. ప్రారంభించారంటే అనేక ఆటుపోటులు, అనేక ఎత్తుపల్లాలు, అనేక అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ పట్టు విడవని విక్రమార్కుని వలె అంటారు మన వాళ్ళు. అంటే ఒక శిల్పి ఏదైతే విగ్రహం మూర్తిగా చెక్కాలనుకుంటారో ఆరంభములో ఆ రాయిని చెక్ చేస్తారు, పరీక్ష పెడతారు. ఒక్కసారి ఆ ఇనుప రాడ్డుతో కొట్టిన వెంటనే
రాయి పగిలింది అనుకోండి, ఈ రాయి పనికి రాదు అని పడేస్తారు. ఏ రాయి అయితే ఆ శిల్పి యొక్క అనేక ఆ ఘాట్లకి నిలబడి ఉంటుందో అది పూజించడానికి యోగ్యత వస్తున్నది. అదేవిధంగా మనము కూడా ఏ క్షణంలోనైనా, ఏ స్థాయిలోనైనా, ఏ పరిస్థితిలో అయినా మనకి ఇలాంటి ఆటుపోట్లు, ఆటంకాలు మన తపస్సుకి పరీక్ష లాంటివి. అవి ఎంత వస్తుంటే మనం అంత రాటు తేలినట్టు డబుల్ ఉత్సాహంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. అంతే తప్ప నాకే ఎందుకు వచ్చింది అనుకోకూడదు. అందువలన క్షీరసాగర మథనంలో కూడా ఎందుకు క్షీరసాగర మథనం జరిగింది అంటే, ఈ దేవలోకం పైన అసురులు అధికారం చెలాయించారు. అసురులు, బలి చక్రవర్తి లాంటి వారు. సో అప్పుడు దేవతల యొక్క ఐశ్వర్యం అంతా క్షీణించింది. ఆ అమృత భాండాగారం వచ్చే సమయంలో ఇంద్రునికి బలి చక్రవర్తి మధ్య యుద్ధములో ఆ యొక్క అమృతం అనేది, అమృత కుండం ఏదైతే ఉందో అది ఆ క్షీరసాగరంలో పడిపోయిందంట. ఇప్పుడు దేవతలకి అమృతం లేదు, అసురులకి లేదు, మధ్యన వృధా అయ్యింది. ఓని క్షీరసాగరం తీసుకుందామంటే వీలు పడదు, దాన్ని చిలకాలి. ఎలాగైతే మనము పాలు తోడు వేసి ఎలాగైతే నెయ్యి తీసుకోవాలో అలా తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే కొంతమంది అంటారు, క్షీరసాగరంలో ఎవరు నివాసం ఉంటారు? విష్ణు. మరి హిమాలయాల్లో ఎవరు నివాసం ఉంటారు? శివ అంటారు. మరి శివుని యొక్క హిమాలయాలు ఎవరి ప్లేసు? పార్వతీదేవి యొక్క తండ్రి స్థలం. మరి క్షీరసాగరం ఎవరి స్థలము? లక్ష్మీదేవి యొక్క తండ్రి స్థలము. అంటే విష్ణు శివ ఇద్దరు కూడా తన అత్తవారింటి దగ్గరే ఉన్నారని అర్థం. అందుకే జోక్ ఏంటంటే చెప్తుంటారు మహాత్ములు, ఎవరైనా సరే అత్యంత భద్రత సేఫ్ అంటే మీరు ఇల్లరికం వెళ్ళాల్సిందే. అత్తమామల ఇంట్లో అన్నీ అయిపోతే ఇంక మీకు ఏమి స్వతంత్రంగా ఏం చేయని పని లేదు, రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి మీరు అక్కడ ఉంటే అంటారు. ఉదాహరణకి విష్ణు శివ అంటారు. సో ఈ విధంగా ఎప్పుడైతే క్షీరసాగరంలో మంత్రం చేయాలో అదేమైనా చిన్న పాలకుండ, చిన్న కవ్వం చేయడానికి, అందువలన దాన్ని చిలకడానికి కవ్వం రాడ్డు ఏది కావాలి అంటే మందర పర్వతం అయితే కరెక్ట్గా ఉంటుందని నిర్ణయించారు. సో మందర పర్వతం అయితే తెస్తారు. మరి దాన్ని తిప్పేందుకు తాడు ఉండాలి కదా. తాడు ఏ తాడు ఉపయోగిస్తారు? మన తాడా? లోకల్ తాడులా పనికిరావు. అయితే శివుని మెడలో ఒక పాము ఉంది, దాన్ని వాసుకి అంటారు. వాసుకి ఒప్పుకున్నది, ఓకే నన్ను వాడండి, నలిగిపోద్ది. కానీ మరి తపస్సు. సో మందర పర్వతం వచ్చింది, వాసుకి తాడు కూడా తెచ్చారు. అయితే ఈ క్షీరసాగరంలో మందర పర్వతం పెట్టి చిలకాలంటే దానికి బేస్ ఉండాలి. అప్పుడు సాక్షాత్ విష్ణు కూర్మావతారంగా అవతరించారు. అంత సెటప్ అయింది. కానీ ఎవరు తిప్పుతారు ఈ మందర పర్వతాన్ని? తిప్పాలంటే వాసుకి తాడు రెండు వైపు పట్టుకోవాలి. అంటే దేవతలు రాక్షసులు పోటీ పడుతున్నారు. మేమిటి పట్టుకుంటామంటే మేము అంటే ఏంటి? ఒకరు తల వైపు పట్టుకోవాలి, ఇంకొకరు తోక వైపు పట్టుకోవాలి. అందుకే ముందు మనం వివేకముతో ఆలోచన చెయ్యాలి. దేవతలు ఏం ఆలోచించారంటే, మనం ఏది ముందుకు చేస్తామన్నా అసురులు వ్యతిరేకిస్తారు కాబట్టి మనము తలవైపు పట్టుకుందాం అందాం, అలా అంటే బాగుంటది అని ఆలోచించారు దేవతలు. దేవరాజు ఇంద్ర బలి చక్రవర్తి, మేము ఈ వాసుకి తల భాగం యందు ఉంటాము అన్నారు. మిగతా అసురులంట నో 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 వద్దు,
మేము తల పట్టుకుంటాము అని అసురులు అన్నారు. దేవతలకు అర్థమైంది మంచి పని జరిగింది అని తోక వైపు వెళ్ళారు. అప్పుడు ఈ ఇద్దరు పార్టీలు, అసురులు దేవతలు, ఆ యొక్క వాసుకుని తిప్పుతుంటే ఆ తల భాగం నుండి కాటు వేయడము, విషం చిమ్మడము చేస్తుంది. మరి పాము కదా, అందులో విశ్వన్న సర్పాల్లో వాసుకి ఒకటి. సో ఈ విధంగా మీరు ఏదైనా తపస్సు ఒక కార్యాన్ని ప్రారంభించిన వెంటనే మీకు ఏమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది. వద్దు, ఇది మీరు చేయొద్దు అంటారు వ్యక్తులు. వాతావరణం కూడా మీకు అనుకూలించదు. అందువలన మీకంత విరుద్ధమైన వాతావరణం వస్తుంది. కాబట్టి దానిని ఆలాహలము లేదా విషముతో పోల్చారనమాట. అందుకే ఇక్కడ మొట్టమొదటిసారి విషం వస్తుందన్నమాట. ఆ క్షీరసాగర మంథనములో విషం వచ్చింది. సో విషం వస్తే మొత్తం సృష్టి నాశనం అయిపోతుంది ఆ విషముతో. మరి ఎలా? అప్పుడు వెంటనే దేవతలు అసురులు కలిసి భయపడి ఆగిపోలేదు. పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. మహాదేవ్ మాత్రమే రక్షించగలని రెండు పార్టీలు ప్రార్థన చేస్తే అప్పుడు మహాదేవ్ వచ్చి ఆ యొక్క విషాన్ని అలాగా త్రాగారు. మీ అందరికీ తెలుసు, ఆ విషం త్రాగేటప్పుడు ఈ గొంతు భాగం లోపలికి విషం వెళ్తే ఎక్కడ ప్రమాదమని పార్వతీదేవి వచ్చి ఈ మెడను గట్టిగా పట్టుకున్నారు అంట. అందుకే అక్కడ విషము దాచిపెట్టారు. కాబట్టి అందువలన నీలంగా కంఠం అయ్యింది. కాబట్టి నీలకంఠాయ నమః, అందువలన నీలకంఠ అని పేరు వచ్చింది. ఇది శివ యొక్క డ్యూటీ అయిపోయింది అక్కడ. తరువాత ఈ క్షీరసాగర మంత్రములో వారికి అనేక రకమైనటువంటి వస్తువులు బయటపడ్డాయి ఒక్కొక్కటి ఆర్డర్లో. ఇక్కడ ఈ సముద్ర మంత్రం నుండి దగ్గర 14 రత్నాలు వచ్చినాయంట. 14 అంటే ఎక్కువ వచ్చాయి. 14 ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఏంటి? లక్ష్మీ కౌస్తభ పారిజాత కుసుమా ధన్వంతరి చంద్రమా గావ కామధుగా సురేశ్వర గజో రంభాది దేవాంగనా అశ్వసప్తముఖో సుధా హరిదనో శంభో విషం చాంబుదే రత్నానీతి 14 ప్రతిదినం కుర్వంతు నో మంగళం. సో ఈ 14 రత్నాల్ని ప్రతిరోజు స్మరణం చేసుకోవాలని చెప్తారు. ఏంటి? లక్ష్మి, కౌస్తుభమణి, పారిజాతము, ధన్వంతుడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క అమృత కలశము, చంద్రుడు, అలాగే లక్ష్మి, అదే కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, అదేవిధంగా రంభ, ఊర్వశి లాంటి అప్సరసలు కూడా. అదేవిధంగా అశ్వం వచ్చింది. అదే అన్నాం కదా, ఉచ్చై శ్రవశం. శ్రవశము అంటే అశ్వము, ఉచ్చై అంటే శ్రేష్టమైనటువంటి గుర్రము. అదేవిధంగా అమృతము, అదేవిధంగా మన నారాయణ ధనస్సు, హరిధనస్సు, అదేవిధంగా విషం కూడా వచ్చింది. విషం ఎవరికి ఇచ్చారండి? శివుడికి ఇచ్చారు. అందుకే భోలేనాథ్ పాపము ఏదైనా ఓకే. అందుకే బిల్లోపక్షరము కాస్త గంగా జలంతోనే తృప్తి చెందుతారు అంటారు శివ. సో ఈ విధంగా ఈ యొక్క 14 రత్నాలను స్మరించడం వలన మీకు మంగళం కలుగుగాక, మనకు మంగళం కలగాలి అని కాళిదాస్ చెప్పారు. సో ఈ విధంగా మీ అందరికీ తెలుసు, ఆ యొక్క ఎప్పుడైతే క్షీరసాగర మంథనములో అనేక రకమైనటువంటి గొప్ప ఐశ్వర్యంతో కూడినటువంటి వస్తువులు వచ్చాయి. అందుకే మీరు నిజంగా ఏకాగ్ర చిత్తముతో, అంతఃకరణ శుద్ధితో, భక్తి శ్రద్ధతో మీరు తపస్సు చేస్తే మీకు తెలియకుండే కొన్ని శక్తులు ప్రకటమవుతాయి. వాటిని సిద్ధులు, మహిమలు అంటారు. సో వాటికి మీరు ఆకర్షణ అయిపోయి మీ లక్ష్యాన్ని మీరు మర్చిపోతే
మన యాత్ర అమర్నాథ్ కని వెళ్తుంటాం, కానీ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ దగ్గర ఆగిపోకూడదు. ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ చూస్తూ మీరు అమర్నాథ్ వైపు ప్రయాణించాల్సి ఉంటుంది. అందువలన మోక్షం కోసం కావలసినటువంటి సాధన ప్రారంభించి మధ్యలో వస్తున్నటువంటి ఈ వ్యావహారికమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ జాల్లో ఆ వలలో పడిపోతే మనము ఈ సిద్ధుల్లో కూడి మనం సంసారులుగానే ఉంటాం తప్ప ఎటువంటి మోక్షం అనేది అందని ద్రాక్షగా ఉంటుంది. అందువలన ఉట్టికి అందనమ్మ స్వర్గానికి నిచ్చినేసినట్టు ఇక్కడ మన మోక్షం అనేది ఇంకా మనకి అనేక జన్మల తర్వాతే తప్ప ఈ జన్మలో సాధ్యం కాదు. కాబట్టి ఇవి మనల్ని తప్పుదోవ పట్టడానికే వస్తాయి, ఆకర్షణలు అన్నమాట. కాబట్టి వీటన్నింటికి కూడా ఆకర్షణకు లోను కాకుండా వారి యొక్క ప్రయత్నాన్ని ముందు కొనసాగించారు తపస్సు. ఎవరు? దేవతలు, అసురు. తర్వాత ఒక్కొక్కటి వచ్చాయి, అనేక వస్తువులు వచ్చాయి. ఐరావతం వచ్చింది, ఎవరికి ఇచ్చారు? ఇంద్రునికి ఇచ్చేశారు. తర్వాత ఉచ్చైశ్రవసం వచ్చింది, అది ఎవరికి ఇచ్చారు? అసురులకు ఇచ్చారు, బలి చక్రవర్తికి. అదేవిధంగా కామధేను వచ్చింది, అది ఋషులకు ఇచ్చారు యజ్ఞయాగాలు చేసుకోవడానికి. అదేవిధంగా కల్పవృక్షం వచ్చింది, అది స్వర్గంలో పెట్టేశారు. సో ఈ విధంగా అప్సరసలు వచ్చాయి, స్వర్గంలో ఉంచారు. కౌస్తవమని విష్ణుమూర్తికి ఇచ్చారు. సో ఈ విధంగా అలాగా పంచిపెట్టారు. అమృతం రాకముందు లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్కరి దృష్టి కూడా లక్ష్మీ వైపు పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి కావాలి కదా, లక్ష్మీ ఉద్యానంలో ఎవరు ఉన్నారు భూమి మీద? అందువలన కానీ లక్ష్మి అందరూ కోరుకుంటే లక్ష్మి వెళ్ళదు కదా, లక్ష్మి కోరుకున్న వారి దగ్గర లక్ష్మి వెళ్తుంది. అందువలన అందరి దృష్టి మహాదేవుకి ఏమో ఉపయోగపడతారేమన్నారు. సముద్రుడు లక్ష్మీదేవి ఒక తండ్రి కదండి. అందుకే సమాజంలో మనకు కావలసినటువంటి జామాత అంటే అల్లుడు అత్యంత సుందరంగా ఉండాలని ముందు తల్లి కోరుకుంటుందంట. ఎందుకు? ఇక్కడ మహాదేవుడు చూస్తే ఆయన డ్రెస్సింగే ప్రాపర్గా లేదు, కాబట్టి లక్ష్మీదేవి రిజెక్టెడ్ హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాదేవి డ్రెస్ ఏముంటుందండి? ఈ వ్యాఘ్ర చర్మం బదారు అంటారు కదా, వ్యాఘ్ర చర్మం కట్టుకొని లేకపోతే ఇలాంటి బెరడ్లు కట్టుకొని దిగంబర దిగంబర అని అంటారు. సో అందువలన ఈ జటాధారి దిగంబరునికి లక్ష్మీదేవి వరించలేదు. అందుకే ఇప్పుడు కూడా ఈ యొక్క పెళ్లిళ్ళు స్వయంవరాలు జరిగేటప్పుడు అత్యంత సుందరంగా వైభవంగా మన పెళ్లి కొడుకులకు తయారు చేస్తారు. ఎందుకు? తల్లి పెళ్లి కూతురు యొక్క తల్లి ముందు ఇష్టపడాలి. అందుకే సముద్రుడు ఎవరి వైపు ఓటేశారంటే విష్ణుకు ఓటేశారు అన్నమాట. ఏంటి? విష్ణు అంటే బాగా అలంకార ప్రియుడు కదా, శివ ఏంటి? అభిషేక ప్రియుడు. కాబట్టి ఈ విధంగా ఆ నారాయణకి లక్ష్మీదేవిని ఇచ్చారు. ఆమె శివకి ఏమి ఇచ్చాడు? సముద్రుడు విషం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన వేషధారణ అలా ఉంది, సముద్రుడు నచ్చలే. అందువలన నువ్వు కాస్త విషం తీసుకుపో అని విషం ఇచ్చారు ఆ కలుషంతో. సో విషం తాగుతూ అలాగ ఆయన శాంతం శివం అద్వైతం కాబట్టి విషంతోనే సరిపెట్టుకున్నారు. నారాయణ ఏమో లక్ష్మీదేవిని తీసుకున్నారు. సో ఈ విధంగా వచ్చినటువంటి ఈ సముద్ర క్షీరసాగర మంథనములో అనేక వస్తువులు వచ్చాయి. దాంట్లో ఉచ్చైశ్రవశం అశ్వానం అంటే అశ్వాలలో అంటే గుర్రాలలో ఉచ్చైశ్రవశం అంటే ఉన్నతమైన శ్రేష్టమైన గుర్రము నా స్వరూపంగా దర్శించండి అని భగవాన్ కృష్ణ చెప్పారు. అది ఎలా వచ్చింది? అమృతంతో పాటు వచ్చింది. అమృతం ఎలా వచ్చింది? క్షీరసాగర మంథనములో చివరగా వచ్చినటువంటి అమృతమే బ్రహ్మ విద్య. ఇక్కడ అమృతం తాగినంత మాత్రాన్ని మీకు మోక్షం కాదు, అది ఒక రకమైనటువంటి ఉపమానం. అంటే చివరికి మీ తపస్సులో కూడా చివరికి వచ్చేది మీకు ఆత్మనిష్ట, ఆత్మానుభూతి, అపరోక్షానుభూతి. అందుకే ఈ దేవతలు అసురులు బయట ఉన్నారనే కాదు, మనలోనే ఉంటాయి. నెగిటివ్ ఫోర్స్, పాజిటివ్ ఫోర్సెస్ అంటే దైవీ శక్తులు, ఆసురిక శక్తులు కూడా మన లోపల ఉన్నాయి. అందువలన కురుక్షేత్రంలో జరిగే పాండవులకి కౌరులకి మధ్య జరిగే యుద్ధం కూడా ఈ ధర్మానికి అధర్మానికే జరిగింది, నిత్యం మనలో జరుగుతుంది. కాబట్టి మనలో కూడా ఫస్ట్ మనకి ఒక వ్యతిరేకత వస్తుంది. వద్దు, మీరు చేయకూడదు, మీరు వెళ్ళకూడదు,
మీరు భగవద్గీత క్లాస్ వినకూడదు అని మీకు పూర్తిగా వ్యతిరేకత వస్తుంది ఇంటి దగ్గర. అవన్నీ ఏంటి? ఆలాహలం అంటే విషముతో సమానం. మీ శరీరం నీకు సహకరించదు, మీ ఇంటి వాళ్ళు సహకరించరు, వాతావరణం సహకరించదు, ఏదైనా జరగవచ్చు. వీటిని మనము ఒడ్డి పైకి వెళ్తే, అలా వెళ్తే మీకు అనుకూల వాతావరణం వస్తుంది మెల్లగా. తర్వాత మీకు సరెండర్ అవుతారు మిగతా వాళ్ళు. అందుకే చివరికి వచ్చేది అమృతం ఏదైతే ఉందో అదే సునాయాసంగా సహజ సమాధి స్థితిలోకి ఉండే ఆ స్థితినే అమృతము అంటారు ఇక్కడ పురాణ కథలలో. కాబట్టి విద్ధి మాం అమృతోద్భవం అంటే అమృతంతో పాటు వచ్చినటువంటి ఉచ్ఛ్వాసరవసం ఏదైతే ఉందో అది నా స్వరూపంగా విద్ధి అంటే తెలుసుకో. అదే విధంగా గజేంద్రాణ అంటే ఏనుగులన్నిట్లో సర్వశ్రేష్టమైనటువంటి ఐరావతం. ఐరావతం అంటే ఏంటండి? తెల్లగా శ్వేత వర్ణంలో ఉంటుంది, 4 దంతాలు ఉంటాయి. సాధారణంగా ఏనుగులకి ఎన్ని ఉంటాయి? దంతాలు 2 ఉంటాయి. కానీ ఇక్కడ 4 దంతములు కలిగి అత్యద్భుతమైనటువంటి దేవలోకంలో ఉన్నటువంటి ఐరావతం. అందువలన ఆ ఐరావతం అనేది ఐశ్వర్యానికి గుర్తు. అది నా స్వరూపంగా తెలుసుకో అని చెప్పారు. నరానాం అంటే నరానాంచ నరాధిపం. నరాధిప అంటే రాజు అని అర్థం. అంటే ఆ రోజుల్లో రాజులు ఉండేవారు. మరి ఇప్పుడు రాజులు లేరు కదా, మరి ఎవరిని ఈశ్వరుని యొక్క విభూతిగా చూస్తాము అంటే దేశాన్ని పాలించే ఇప్పుడు ఎవరైతే పాలకులు ఉన్నారో వారిని మనం రాజుగా మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు భారతదేశానికి ఈ యొక్క రాజు అంటే ప్రభు ఎవరంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే ప్రధానమంత్రియే మనకి ఈ యొక్క పాలకులే ఉంటారు. కాబట్టి వారు సాధారణ మనుషులందరిలోకి శ్రేష్టమైన వారు. సో ఈ విధంగా మనకి ఏనుగు చెప్పారు, గుర్రం చెప్పారు, ఇంకా మరికొన్ని క్షీరసాగర మంత్రంలో వచ్చినటువంటి వాటి గురించి చెప్తున్నారన్నమాట. ఆయుధానామహం వజ్రం. ఆయుధానామహం వజ్రం. ఆయుధానామహం వజ్రం. ధేనూనామస్మి కామధుక్. ధేనూనామస్మి కామధుక్. ధేనూనామస్మి కామధుక్. ప్రజనశ్చాస్మి కందర్పః. ప్రజనశ్చాస్మి కందర్పః. ప్రజనశ్చాస్మి కందర్పః. సర్పానామస్మి వాసుకిః. సర్పాణామస్మి వాసుకిః. సర్పాణామస్మి వాసుకిః. ఆయుధానామహం వజ్రం. ధేనూనామస్మి కామధుక్. ఆయుధానామహం ఆయుధానామహం వజ్రం. ధేనూనామస్మి కామధుక్. ఆయుధానామహం వజ్రం. ధేనూనామస్మి కామధుక్. ప్రజనశ్చాస్మి కందర్పః. సర్పానామస్మి వాసుకిః. ప్రజనశ్చాస్మి కందర్పః. సర్పాణామస్మి వాసుకిః. ప్రజనశ్చాస్మి కందర్పః. సర్పాణామస్మి వాసుకిః. ఉత్తమం. అయితే ఇక్కడ ఆయుధాలలో అంటే శస్త్రము అంటారు. శస్త్రము అస్త్రము 2 ఉంటాయి. అస్త్రం అంటే ఏంటంటే మంత్రశక్తి ద్వారా ప్రయోగించేదాన్ని అస్త్రము అంటారు. అది కాకుండా మన చేతుల ద్వారా ప్రయోగించే ఏవైతే ఆయుధాలు ఉంటాయో వాటిని శస్త్రము అంటారు. అయితే ఈ శస్త్రాలలో వజ్రం
వజ్రాయుధం అంటే ఎందుకన్నారంటే ఇంద్రుడు వాడతాడు, అది కూడా క్షీరసాగర మంత్రంలో వచ్చింది. అందువలన ఆ వజ్రం అనేది అన్నిటికంటే శ్రేష్టమైనది. అందుకే మీకు ఒక కథ కూడా ఉన్నది దీనికి. ఏంటి? హనుమంతుడు పుట్టిన తర్వాత ఆయనకి ఆకలిగా ఉందని సూర్యున్నే, అంటే ఏదో ఒక ఫలంగా పండుగ కనిపిస్తుందని సూర్యుని తినడానికి కూడా వెళ్తాడు ఆయన. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధం ప్రయోగిస్తాడన్నమాట. అందుకే హనుమ అంటే పెద్ద ఈ దవడలు ఉంటాయి చూడండి, దాంతో ఆయనకి హనుమాన్ అని పేరు వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే. అందువలన వజ్రాయుధం ప్రయోగించారంటే దానికి ఇంకా విరుగుడు లేదు. కాబట్టి అందుకే మనకి ఇంద్ర పూజ వ్యతిరేకించారు. ఎక్కడ? శ్రీమద్ భాగవతంలో చూస్తే ఇంద్ర పూజని వ్యతిరేకిస్తారు. అప్పుడు ఇంద్రునికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కృష్ణ పరమాత్మ పూర్తిగా దాన్ని శాంతింప చేస్తారనమాట. ఏం చేసి గోవర్ధనగిరి ఎత్తి అలాగ భక్తితో శాంతింప చేస్తారు వజ్రాయుధాన్ని. అందువలన ఇంద్రుడు ఏదైతే ప్రయోగిస్తాడో వజ్రాయుధం అనేది ఈ సృష్టిలో దానికి విరుగుడు లేదు. కాబట్టి అలాంటి ఆయుధాలలో వజ్రాయుధం యొక్క గొప్పతనం చాలా ఉత్తమమైంది. కాబట్టి ఆ వజ్రాయుధం కూడా నా యొక్క విభూతి అని చెప్తున్నారు. అదే విధంగా ధేను అంటే ఆవు. మరి సాధారణ గోవుల్లో కాకుండా కామధేను అని ఉంటది. అది ఎక్కడ ఉంటది? వశిష్ఠు దగ్గర కూడా ఉన్నది. అంటే ఋషుల దగ్గర ఉంటాయి. ఎలా? ప్రతిరోజు యజ్ఞ యాగాదులకు కావలసినటువంటి పాలు, ఆ నెయ్యి అన్ని అవసరం. కాబట్టి మనం ఏది కోరుకుంటే అది ఇస్తుందండి. కామధేను అనేది కేవలం పాలనే కాదు. ఒక్కసారి విశ్వామిత్రుడు గాదే, ఆయన రాజు క్షత్రియుడు యాక్చువల్. విశ్వామిత్రుడు యుద్ధం చేసి అలసిపోయి వశిష్ఠుడు ఒక ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు విశ్వామిత్రుడికి పూర్తిగా ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరు? వశిష్ఠులు. వశిష్ఠులు కేవలం ఆశ్రమంలో ఉన్నారు, కుటీరంలో. ఈయనకేమంత శక్తి ఉంటుంది అనుకున్నారు విశ్వామిత్రుడు. అయితే విశ్వామిత్రుడికి ఆయన ఏమన్నారు? మహారాజా, మీరు ఇక్కడ ఆతిథ్యం నేను ఇస్తాను, స్వీకరించండి, మీరు ఏం కావాలంటే అది కోరుకోండి అన్నారు. వెంటనే విశ్వామిత్రుడికి చిన్నపాటి కోపం వచ్చింది. ఒక రాజుకి ఏం కావాలో కోరుకోమంటారా? సైన్యం అంతా ఉన్నది, వాళ్ళు ఏవేవి కోరుకుంటారో తెలియదు. వశిష్ఠులు వారు అన్నారు, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు, మీరు ఏదైనా కోరుకోవచ్చు అంట. వెంటనే ఇక కామధేను పట్టుకొని వాళ్ళు ఏమేమి అడిగారు అన్ని కూడా తెచ్చిపెట్టేసింది. కామధేను ఒక్కసారి ఆవాహన చేస్తే చాలు మనకు కావలసినవన్నీ వచ్చేవన్నమాట. అందుకే దాన్ని కామధేను అన్నారు. అయితే అది చూసి విశ్వామిత్రుడి కోపం వచ్చింది. మీలాంటి ఋషి దగ్గర ఇలాంటి కామధేను ఎందుకు? రాజ్యానికి సంబంధించిన రాజుకు ఉండాలి తప్ప మీకొద్దు, నాకు ఇచ్చేయండి అన్నారు. అది కుదరదు అన్నారు వశిష్ఠుడు. వెంటనే ఇద్దరికి యుద్ధం. ఆ యుద్ధంలో వశిష్ఠుల పైన తనకున్నటువంటి అస్త్రశస్త్రాలు అన్ని ప్రయోగించారు విశ్వామిత్రుడు. కేవలం బ్రహ్మదండం అడ్డం పెట్టి ఎంత సైన్యం కావాలో అంత సైన్యాన్ని కామధేనువే సృష్టించింది. ఆ విషయంలో విశ్వామిత్రుడికి అర్థమైంది, నా యొక్క యుద్ధము, నా శక్తి, నా సామర్థ్యము, నా అస్త్రశస్త్రాలు కూడా అన్నీ వ్యర్థము, తపస్సుకి మించినటువంటి శక్తి ఏమీ లేదు అని మొత్తం సామ్రాజ్యాన్ని త్యజించి తపస్సుకి వెళ్ళిపోయినటువంటి విశ్వామిత్రుడు తర్వాత ఆయన తపస్సులో అనేక సంఘటనలు, అనుభవాలు మనకు తెలుసు కొన్ని కథల రూపంగా. చివరికి బ్రహ్మర్షిగా మారారు విశ్వామిత్రుడు. ఆయన ద్వారా ప్రకటమైనటువంటి మహామంత్రం గాయత్రి మంత్రం. సో ఈ విధంగా కామధేనువు అంటే గోవులలో కామధేనువు నా స్వరూపంగా గుర్తించు అని చెప్తున్నా. ప్రజనః అస్మి కందర్ప. చూడండి, ఈ సృష్టి మొట్టమొదట బ్రహ్మాజీ, సృష్టికర్త బ్రహ్మాజీ సృష్టి చేయాలంటే కొంతమంది సప్త ఋషుల కంటే ముందు
సనత్ కుమార, సనత్ సుజాత, సనక, సనంద, వీళ్ళు నలుగురిని సృష్టి చేశారు మానసికంగా. వారేమో సృష్టి చేయకుండా నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. తరువాత ఏం చేశారు? సప్త ఋషులు ప్రజాపతుల్ని సృష్టి చేశారు. 14 మంది ప్రజాపతుల్ని, సప్త ఋషులని సృష్టి చేశారు. సో వారు సృష్టి యొక్క సంతానం, అంటే ఈ సృష్టి కొనసాగించాలంటే ఆ సంతానోత్పత్తి కావలసినటువంటి ఆ శక్తి ఏదైతే ఉంటుందో దానిని కందర్ప, ఆ కందర్ప నేను. అందుకే శివుని తపస్సుని భగ్నం చేయడానికి మన్మధుడు వస్తాడు. కామదేవ్ అంటారు. సో ఆ కామదేవ్ అంటే ఏంటి? మనిషిలో ఉన్నటువంటి సంతానోత్పత్తికి కావలసినటువంటి ఆ శక్తిని అది కూడా నా విభూతిగానే దర్శించు అంటున్నారు ఇక్కడ. అందువలన వాస్తవానికి దానిని అహంకారం అంటారు. మనిషిలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ అభిమానం, అహంకారం ఉంటుంది. అభిమానం, అహంకారం ఎప్పుడైతే అణిగిమణిగి ఉంటుందో దాన్ని మనం దూషించక్కర్లేదు, అది భూషణంగా మారిపోతుంది. అందుకే మనకి శివుని యొక్క మెడలో పాము ఉంటుంది. పాము అహంకారానికి గుర్తు. మరి అహంకారం యొక్క దంతాలు, కోరలు పీకిన తరువాత దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. అంటే దాన్ని దూషించాల్సిన అవసరమే లేదు. దూషణకు బదులుగా భూషణంగా మారిపోయింది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నాగేంద్రహారాయ, ఆ పాము ఆయనకు ఆభరణంగా మారిపోయినది. కాబట్టి ఎప్పుడైతే మన అహంకారంలో కోరలు పీకేశామో అది మనకి శక్తిగా, మనకి గొప్పతనంగా, ఐశ్వర్యంగా, యశస్సు అంటే మనకు ఒక యశస్సుగా మారిపోతుంది, ఐశ్వర్యంగా. కాబట్టి ఈ విధంగా సర్పానాం అహం వాసుకిహి. అయితే ఎన్ని పాములు ఉన్నాయో, విష సర్పాలు ఎన్నైతే ఉన్నాయో, పాములన్నిటిలో కంటే శ్రేష్టతమః పాము ఏంటి? వాసుకి. అందుకే మీరు చూడండి, ఆ వాసుకి పామే శివుని మెడలో ఉంటుంది. అది నా విభూతిగా దర్శించండి అని చెప్తున్నారు. తరువాత అనంతశ్చాస్మి నాగానాం, అనంతశ్చాస్మి నాగానాం, అనంతశ్చాస్మి నాగానాం, వరుణో యాదసామహం, వరుణో యాదసామహం, వరుణో యాదసామహం, పితॄణామర్యమా చాస్మి, పితॄణామర్యమా చాస్మి, పితॄణామర్యమా చాస్మి, యమసంయమతామహం, 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 యమసంయమతామహం. అంటే యమ అంటే విసర్గం తర్వాత సవర్గం ఉంది కాబట్టి ఓకే. అనంతశ్చాస్మి నాగానాం, వరుణో యాదసామహం, అనంతశ్చాస్మి నాగానాం, వరుణో యాదసామహం, అనంతశ్చాస్మి నాగానాం, వరుణో యాదసామహం, పితॄణామర్యమా చాస్మి, యమసంయమతామహం, పితॄణామర్యమా చాస్మి, యమసంయమతామహం, పితॄణామర్యమా చాస్మి, యమసంయమతామహం. ఉత్తమం. ఇప్పుడు మనము ఇక్కడ నాగానాం అంటే ఇవి కూడా పామే, మరి సర్పమన్నే పామే.
అయితే మరి రెండిటికి భేదం ఏమిటి అంటే, సర్పము అంటే విషముతో కలిగి ఉన్నటువంటి పాముని సర్పము అనాలి. అదేవిధంగా విషము లేని పాముల్ని నాగా అంటారు. అందువలన ఈ విధంగా మనం రెండింటి మధ్య డిఫరెన్స్ చూడాలి. కాబట్టి ఈ యొక్క కంటిన్యూషన్ అనేది రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.